ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు సెప్టెంబర్ నెల 3, 4 తేదీల్లో ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా జరగబోయే పూర్తి మార్పులు మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన పరిణామాలైతే ఈ సమయంలో మీరు తప్పకుండా చూస్తారు అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. అసలు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే అద్భుతాలు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి మార్పులు అనేవి ఈ సమయంలో సంభవించబోతూ ఉన్నాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచర్ము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. కర్కాటక రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు కలగబోయే మార్పులు అయితే మనమైతే ఇప్పుడు చూసేద్దామండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా విజయాన్ని వరిస్తారు. మీ జీవితం అయితే ఇప్పటి వరకు కూడా మీరు ఏదైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి కూడా ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటే మేలు. కుటుంబ సభ్యుల మాట వినండి, మంచి జరుగుతుంది. ఇష్టదైవ సందర్శనం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. వ్యాపార విస్తరణకు ఇది చాలా అనుకూలమైన సమయము. తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే లాభాలు అనేవి పెరుగుతాయి. గతంలో ఆగిన పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. భూ సంబంధ విషయాల్లో మేలు కలుగుతుంది. ఉద్యోగంలో ముందస్తు నిర్ణయాలు ఉపయోగపడతాయి. మాట వలన ఇబ్బందులు రాకుండా సౌమ్యంగా వ్యవహరించాలి. బంధువుల సహాయం మీకు పూర్తిగా లభిస్తుంది. సూర్య అష్టోత్తరం మీకు శ్రేయస్కరమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. కర్కాటక రాశి జాతకులకు ఈ సమయం మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో తప్పకుండా చూస్తారు. మీరు ఊహించని రీతిలో మీ జీవితం అయితే మారబోతోందండి. ఈ సెప్టెంబర్ నెల 3, 4 తేదీల్లో మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు ఏవి కూడా ఊహించలేనటువంటి అద్భుతాలు అయితే మీరు తప్పకుండా చూస్తారు. కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోందో ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అధికంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. 2వ ఇంట్లో శుక్రుని సంచారం నుంచి ఆదాయ ప్రవాహాన్ని తెస్తుంది మరియు కొన్ని ఊహించని లాభాలు కూడా సూచింపబడుతూ ఉన్నాయి. మీరు మీ యొక్క వ్యక్తిగత అవసరాలు మరియు విలాసవంతమైనటువంటి వస్తువులపైన ఎక్కువగా డబ్బు ఖర్చు చేయవచ్చు. పెట్టుబడులు మరియు కొనుగోళ్లకు ముఖ్యంగా చివరి 2 వారాల్లో కూడా ఇది మంచి నెల. కుటుంబ పరంగా ఈ నెల బాగుంటుంది. మీరు కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు మరియు మీ జీవిత భాగస్వామి నుండి కూడా ఒక ఆశ్చర్యకరమైన బహుమతి అయితే ఉండవచ్చు. మీరు ఒక కుటుంబ వేడుకలో కూడా హాజరు కావచ్చు. కుజుడు మీ యొక్క 4వ ఇంట్లోకి వెళ్ళడం వలన నెలాఖరులో మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరికి, ముఖ్యంగా మీ తల్లి గారికి చిన్న ఆరోగ్య సమస్యలు అయితే సూచింపబడుతున్నాయి కనుక తగిన జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యపరంగా ఈ సమయం చాలా బాగుంటుంది, కానీ మీకు చర్మం లేదా అలర్జీలకు సంబంధించి కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు అయితే కలగవచ్చు. కుజుడు మీ యొక్క 4వ ఇంట్లోకి వెళ్ళడం వలన ముఖ్యంగా చివరి 2 వారాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీ యొక్క ఆహారపు అలవాట్లపైన కూడా దృష్టి పెడితే మేలు మరియు తక్కువ నూనె మరియు మసాలా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. వ్యాపారస్తులు వీరి యొక్క వ్యాపారంలో మంచి పెరుగుదల చూస్తారు మరియు ఈ నెల మీకు మంచి ఆదాయం కూడా ఉంటుంది. తమ వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు లేదా దానిని విస్తరించాలి అని చూసేవారు కూడా ఈ సమయంలో దానిపైన పనిని ప్రారంభించవచ్చు. కష్టపడి పనిచేసినప్పటికీ కూడా చివరి 2 వారాల్లో మీరు తక్కువగా లాభాలు అయితే చూడవచ్చు, కానీ మీ యొక్క వ్యాపార విస్తరణ సూచింపబడుతున్నది చింతించాల్సిన అవసరం అయితే ఏమాత్రము కూడా లేదండి. ఈ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం చాలా శక్తివంతమైన సమయము. 3వ ఇంటి సంచారాల కారణంగా మీరు తమ యొక్క పరీక్షల్లో మంచి గుర్తింపు అయితే
రాణిస్తారు, మెరుగైన ఫలితాలు పొందుతారు. 12వ ఇంట్లో గురుని సంచారం కొన్ని ఆటంకాలను కూడా కలిగించవచ్చు కాబట్టి మీ యొక్క ఏకాగ్రతను కోల్పోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు కోరుకున్న ఫలితాలు సాధించడానికి మీరు కష్టపడి చదువుకోవాలి. ఈ సమయం మీ యొక్క శక్తులను పెంచుకోవడానికి మరియు చిన్న చిన్న సవాళ్ళు అందించడానికి కూడా కొన్ని పరిహారాలు అయితే పాటిస్తే మేలు. 12వ ఇంట్లో గురుని ఖర్చులను నిర్వహించడానికి మరియు చదువుల ఏకాగ్రతను కాపాడుకోవడానికి కూడా గురువారం ఆలయాల్లో పసుపు రంగు మిఠాయిలను సమర్పించండి. 8వ ఇంట్లో రాహువుకు ఆకస్మిక అడ్డంకులు నివారించడానికి రోజు దుర్గా చాలీసాను పఠించండి లేదా వినండి. 4వ ఇంట్లో కుజుని ఇంట్లో శాంతిని నిర్ధారించడానికి మరియు మీ యొక్క తల్లిగారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడానికి మంగళవారాల్లో హనుమంతునికి ప్రార్థనలు చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. చూసారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు అనేవి ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారు చాలా తెలివైన వారిగా ఉంటారు. ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారిగా ఉంటారు. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతర అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ రాశి జాతకులు నమ్మించి మోసం చేయడం చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగట్టేస్తారు. ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరిలో ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. చిన్నతనమున జరిగిన సంఘటనలో కలిసి తిరిగినటువంటి మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు. అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘన కార్యములైనా సరే వీరు చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపాదన, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. కష్టము కలిగిన, అనారోగ్యము కలిగిన ఏమాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలను నెత్తిన మీద పెట్టుకుని స్వభావం వీరు కలవారుగా ఉంటారు. వీరు ఎక్కువగా ప్రయాణం చేయ వృత్తులు ఎందు స్థిరపడతారు. అనగా వాహనములపైన, నౌకలపైన, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధము ఏజెంట్లు ప్రచారం చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారుల, పానీయములు వ్యాపారాలు వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తాయి. ఈ కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామి చాలా గడసరని చెప్పాలి. ఇల్లు తీర్చిదిద్దగలిగిన నేర్పరి. అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందు చాలా జాగ్రత్తలు పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కూడా కలిగే సూచనలు కూడా ఉన్నాయి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించిపోతూ ఉన్నాయి. ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.